ప్రభుత్వంని మేము అడుగుతున్నది ఏమనగా మేము ప్రధానంగా 3 డిమాండ్లు మాత్రమే మేము అడుగుతున్నాము. మా జీతం పెంచండి, మాకు తెలుగుదేశం ఉన్నప్పుడే 10,500 చేస్తున్నారు, మీరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, సాక్షి టీవీలో సాక్షి పేపర్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మాకు అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడే 10,500 2018లో పెంచినారు. 2019లో ఈ గవర్నమెంట్ వచ్చినాక 1000 రూపాయలు మాత్రమే మాకు పెంచింది. ఈరోజు మేము కడుపు ఖాళీ మేము బజార్కి ఎక్కింటే 20 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రతి పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు మాకు మద్దతు ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ ఎవరు కానీ ఏమమ్మా మీరు ఇట్లా రోడ్లలో 20 రోజుల నుంచి ఉన్నారు, మీకు ఏం కారణం, మీ బాధలు ఏమని అడుగుతుంటే కూడా ఎవరు అడగడానికి కూడా ఎవరు రావడం లేదు. ఆ దారిలో పోతున్నా కూడా మాకేం పట్టినట్టుగా పోతున్నారు. ఈరోజు విశ్వశ్రీ మేడం అయితే మాకు మీ అంగన్వాడీకి నేను సంబంధం అనేది కూడా ఆమెకు తెలియదంట. నాకు అది తెలీదు, మీరు కూడా నా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్నారా అనేది కూడా ఆమెకి ఇప్పుడు డౌట్ వస్తుందంట. ఇన్ని 20 రోజుల నుంచి మేము ధర్నా చేస్తుంటే సమ్మె చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారికి ఈ అంగన్వాడీ సమస్య అసలు వాళ్ళ దగ్గర వరకు పోలేదు అని ఈ బొత్స సత్యనారాయణ మంత్రులు కానీ ఎవరైనా కానీ చెప్తున్నారు. ఇవాళకే 22-23 సార్లు చర్చలకు పిలిచినారు. కానీ బెదిరింపుగా మీరు సమ్మె మానుకోకుంటే మీ ఉద్యోగాలు పోతాయి, మేము వేరే వాళ్ళని అపాయింట్ చేసుకుని ఇట్లా బెదిరింపు చర్యలు చేస్తున్నారు. కానీ మా బాధలు వినేకి మాత్రం వాళ్ళు చర్చలకు పంపించలేదు, పిలుచుకోవడం లేదు. తర్వాత వచ్చి ఈ పైన నుంచి 3 డిమాండ్లు మాత్రమే మేము అడుగుతున్నాము. అది ఒకటి మాకు చేయాలని ఈరోజు విశ్వశ్రీ మేడం దగ్గరికి పోతుంటే మధ్యలోనే పోలీసు వాళ్ళు ఆపి మాకు పోలీస్ స్టేషన్ తరలిచ్చారు మిమ్మల్ని. అంటే మినిస్టర్ గారి దగ్గరికి మీ సమస్యలు చెప్పుకోవడానికి కూడా మీకు హక్కులు లేవు. 20 రోజులుగా సమ్మె చేస్తున్నాం, జీతాలు కట్ చేసుకొని రోజు 150 రూపాయలు ఆటోలు పెట్టుకొని కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోతున్నారు. ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. కాకపోతే ఈ ప్రభుత్వానికి అసలు మేము సమ్మె చేస్తా అంటే ఏదో వాళ్ళు ఏదో ఆడుతామాంధ్ర బస్సు యాత్ర అని వాళ్ళకి వాళ్ళు చూసుకుంటున్నారే కానీ వాళ్ళు అక్క చెల్లెమ్మలు అని అంటున్నాడే కానీ జగన్ మాకైతే ఏమి చేయడం, మేము అక్క చెల్లెమ్మలు కాదా, మా బాధ తెలియదా అతనికి? ఇన్ని రోజులు చేస్తున్నా కూడా అతనికి తెలియడం లేదు. వాళ్ళవేదో వాళ్ళు చేసుకుంటున్నారు, దానికైతే బడ్జెట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా జనరల్ ఫస్ట్కి అదేంటి ఉచిత బస్సు అంట, ఉచిత బస్సుకి బడ్జెట్ ఉంటుంది, ఆడుతామాంధ్రకి బస్సు యాత్రకి బడ్జెట్ ఉంటుంది. మా అంగన్వాడీ వాళ్ళకి ఇచ్చేకి వాళ్ళకి బడ్జెట్ లేదంట. ఒక 1000 రూపాయలు పెంచినా మాకు సంతోషమే కదా. మేము 20 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా, కనీసం అమ్మ మా దగ్గర బడ్జెట్ లేదు, 1000 ఇస్తాం 2000 ఇస్తామని కూడా చెప్పడం లేదు. ఈ మంత్రికి అసలు కావడం లేదు. ఇప్పుడు మీరు ఏ పల్లెలో అయినా ఏ గ్రామంలో అయినా వాళ్ళ తల్లిదండ్రులు లేకపోయినా కానీ మొదటి ఉపాధ్యాయురాలుగా వాళ్ళ పిల్లల సంరక్షణ చేసే ఒక ఉపాధ్యాయురాలుగా మీరు బాధ్యత తీసుకున్నారు. అంటే మీరు తక్కువ శాలరీతో అయినా కానీ ఎంతో పిల్లలకి ఫౌండేషన్గా వాళ్ళని స్కూల్కి పిలిచిపోయి అందరూ కూడా మీరు ఆయాలు అయితేనేమి అంగడి టీచర్స్ అయితేనే మీరంతా కూడా ఫస్ట్ బోధన మీతోనే స్టార్ట్, ఆ తర్వాతనే ఎలిమెంటరీ కానీ ఫస్ట్ క్లాస్ కానీ సెకండ్ క్లాస్ కానీ అటువంటి ప్రాధాన్యత మీరు ఇస్తున్నా కానీ ఈ గవర్నమెంట్ మిమ్మల్ని గుర్తించడం లేదంట. ఇప్పుడుండే సరుకులకి నిత్యావసర సరుకులకి మాకు ఇచ్చే జీతాలకి అసలు సంబంధమే లేదు. చాలని జీతాలతో చేస్తున్నాం కాబట్టి ఈ రోజు 20 రోజులైనా మా కడుపు కాలి మేము రోడ్లు ఎక్కినా కూడా ఆ ప్రభుత్వానికి కావట్లేదు. అంటే ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో మీకు ఏమేమి వర్తించాయి? వాళ్ళు ఏమన్నా తెలుగుదేశం ప్రభుత్వంలో 2 సార్లు మాకు జీతం పెంచినాడు. ఫస్ట్ 4,700 ఉండింది, 7,000 చేసినాడు. 7,000 తర్వాత 10,500 చేసినాడు. ఎవరు చేశారు? చంద్రబాబు. ఓకే. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత 4 ఏళ్లలో కానీ 1000 రూపాయలు ఏమన్నాడు అతను? స్టార్టింగ్ లో ఏమన్నాడు ముఖ్యమంత్రి, మేము వస్తానే తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా జీతం పెంచుతామని చెప్పినాడు. ఈ రోజు అదే మాట నిలబెట్టుకోవడం లేదు. ప్రజలకి సంక్షేమ పథకాలు అంటాడు, మాకు సంక్షేమ పథకాలు కూడా మాకు అందడం లేదు. ఈ రోజు ఇప్పుడు ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు మీ దగ్గరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తున్నారు కదా, మీరు వాళ్ళపైన మీకు ఎవరు వచ్చారమ్మా? ప్రజాభాకర్ చౌదరి అందరూ మద్దతు ఇస్తున్నారు, ప్రతి ఒక్కరు మద్దతు ఇస్తున్నారు. కనీసం ఈ రూట్లో ఇట్లా వ్యాన్ లో అమ్మా మేము చెప్తాం మీకు పరిష్కరిస్తామనే మాట కూడా ఇవ్వడం లేదు. కనీసం మేము మెమరాండం తీసుకుంటే కూడా ముందుకు ఎవరు రావడం లేదు. అసలుకి మీరు ఉషశేషరం శిశు సంక్షేమాలకు వర్తిస్తామనేదే తెలియని మినిస్టర్. అలాంటి వాళ్ళకు సీఎం కి తెలియదు. సీఎం ఇప్పుడు ఈ రోజు బిగ్ బాస్ లో ఉన్నాడు, ఆయనకు ఫోన్ లేవు, యూట్యూబ్ ఛానల్ లేవు, టీవీ లేవు, ఏమీ లేవు, అందుకని తెలియడం లేదు. లేకపోతే 20 రోజుల నుంచి రోడ్లు ఎక్కింటే
కనీసం ఏమి వాళ్ళు ఇట్లా ఉన్నారనే పరిస్థితి కూడా లేడు. అతనికి తాడేపల్లి గూడెంలో ప్యాలెస్ ఉందంట, ఎన్ని కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టించినాడు, 500 కోట్లు అంట. మేము మాకొద్దా, మాకు కనీసం జీతాలు 11,500 ఇస్తున్నారు. ఏమైతుంది? కనీసం పిల్లలకి ఇట్లా ఏదైనా బాగాలేకుంటే 1000 రూపాయలు లేని, ఒక జ్వరంకి కూడా ఒక 1500 1000 రూపాయలు లేని కాదు. మా జీతాల్లోనే సగం జీతము అంగన్వాడికే పెడుతున్నాం. కాయగూరలు అంటారు, గ్యాస్ అంటారు, ఇంకా ఇంటి బాడీ అంటారు, అన్ని మా జీతాల్లో పెట్టాలి. వాళ్ళు ఎప్పుడో సంవత్సరానికో ఎప్పుడో 2 ఏళ్ళకో చాలా జీతాలతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. జీతం కూడా 11,500 జీతంలో కూడా సగ భాగం అంగన్వాడికే పెడుతున్నాం. మీ పేరమ్మా? నా పేరు శ్రీదేవి అండి. శ్రీదేవి. ఎక్కడ మీరు డ్యూటీ చేసేది? రుద్రాంపేట పంచాయతీలో డ్యూటీ, అనంతపురం అర్బన్.